శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి ఈ నలుగురు దేవుళ్ళు వేరే రూపాలైనా కూడా ఒకే దేవుడు అనే నిజాన్ని మీకు ఈరోజు చెప్తానండి. చాలామందికి ఇందులో సందేహాలు ఉన్నాయి, నేను వివరంగా చెప్తాను. రాముడు, కృష్ణుడు మరియు విష్ణువు వేరు కాదు, వారంతా విష్ణువు యొక్క అవతారాలే. వెంకటేశ్వర స్వామి కూడా విష్ణువు యొక్క రూపమే. విష్ణువు హిందూ మతంలో విష్ణువు త్రిమూర్తులలో ఒకరు, అనగా సృష్టికర్త బ్రహ్మ, సంరక్షకుడు విష్ణువు, వినాశకుడు శివుడు. విష్ణువు విశ్వాసాన్ని సంరక్షించే దేవుడిగా పూజింపబడతారు. రాముడు విష్ణువు యొక్క 7వ అవతారంగా పరిగణించబడతారు. ధర్మం, నీతికి ప్రతీకగా పరిగణించబడతారు. కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారంగా పరిగణించబడతారు. భగవద్గీతలో ముఖ్యమైన పాత్ర పోషించారు. వెంకటేశ్వర స్వామి విష్ణువు యొక్క మరొక రూపం. స్వామివారు తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా పిలుస్తారు. అలిపిరి కొండ మీద కొలువై ఉన్నారు. కాబట్టి రాముడు, కృష్ణుడు మరియు వెంకటేశ్వర స్వామి ముగ్గురు విష్ణువు యొక్క వివిధ అవతారాలు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు చేప, తాబేలు, పంది, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ మరియు కల్కి అని ఇవే దశావతారాలు.